ఎన్నో వరాలు ఇస్తున్నాడు కదా! రక్షణనిస్తున్నాడు. ఎన్నో రోజులుగా బైబిల్ పరిచయం ఉంది. అనేక మంది బైబిల్ చదివిన తర్వాత గూడా, ఈ అహం అనేది ఇంకా చావడం లేదా? చావదు. అదే అంత ఈజీగా చావదది. హ్మ్. అది చాలా కష్టమైన విషయం. హ్మ్. అహం చావడం అంటే హ్మ్. రక్షణ పొందిన తరువాత, పరిశుద్ధాత్మాభిషిక్తులైన తరువాత, కృపా వరములు పొంది, అన్య భాషలు మాట్లాడి, ప్రవచనాలు చెప్పి, స్వస్థతలు చేసి, దయ్యములను వెళ్ళగొట్టి, హ్మ్. ఇన్ని చేసిన తర్వాత కూడా అహం చావదు, స్వార్థము చావదు. ఇంకా మనస్సులో ఉన్నటువంటి ఆ మూర్ఖత అనేది ఒకటి ఉంటుంది. నేను అనుకున్నదే రైట్, ఎవడే నా మాట వినాల్సిందో, నేను ఎవడి మాట వినా అనే ఒక ఈ మనస్తత్వము ఓల్డ్ సెల్ఫ్, ఓల్డ్ నేచర్కి సంబంధించింది. ఆదాము నుండి సంక్రమించిన ప్రాచీన స్వభావం యొక్క అవశేషాలు ఇవి. అవి ఒక్క రోజులో పోవు, జీవితకాలం పడుతుంది. మనం ఎంతగా సరెండర్ అయిపోతామో అంతగా దేవుని మహిమ లోపల నుంచి. అంటే దేనికి సరెండర్ కావాలా? దేవునికి, పరిశుద్ధాత్మ, వాచ్మన్ నీ గారు ఈ సంగతి అద్భుతంగా రాస్తారు. ద రిలీజ్ ఆఫ్ ద స్పిరిట్ అనే బుక్ చదవాలి. ద రిలీజ్ ఆఫ్ ద స్పిరిట్. వాచ్మన్ ని మహాశయుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన, కానీ ఆయన పుస్తకాలు లక్షల మందిని, కోట్ల మందిని వెలిగించి మండించింది. నేనెంతో దీవించబడ్డాను ఆ పుస్తకాలు చదివి. ముందు ఈ చైన్స్ తెగిపోవాల. ఇదంతా మనలో ఉన్నటువంటి ఆత్మను, ఈ శరీర సంబంధమైన లక్షణాలు ఇవన్నీ కూడా ఇనుప సంకెళ్ళలాగా బంధించేసి ఉంటాయి. వాటిని పెట్టిలో తెంచుకొని ఎప్పుడైతే తెంచబడతాయో మనలో ఉన్నటువంటి ఆత్మీయ, ఆధ్యాత్మిక గుణ లక్షణాలు రిలీజ్ అయిపోతాయి. దాన్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అని ఇలస్ట్రేట్ చేస్తాడు. ఆ బుక్ చదవాల్సిందే, ద రిలీజ్ ఆఫ్ ద స్పిరిట్.